కార్ల కొనుగోలులో కొత్త పాలసీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. పార్కింగ్ సమస్యను పరిష్కరించేలా ఇళ్లలో పార్కింగ్ స్థలం ఉంటేనే కారు కొనేందుకు, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. త్వరలో మహారాష్ట్రలో అమలు కానున్న ఈ విధానంపై స్టడీ చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ అధికారుల బృందం ముంబై వెళ్లనుంది. గ్రేటర్ సిటీలో పార్కింగ్ సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు రవాణా శాఖ అధికారులు. ఇంటి దగ్గర పార్కింగ్ స్థలం ఉంటేనే కారు కొనేందుకు అనుమతిచ్చే అవకాశంపై అధికారులు దృష్టి పెట్టారు. మహారాష్ట్ర సర్కార్ త్వరలో అక్కడ ఈ పాలసీని అమలు చేయనుంది. ఈ విధానంపై స్టడీ చేయాలని భావిస్తున్నారు తెలంగాణ రవాణా శాఖ అధికారులు. ట్రాన్స్పోర్ట్ అధికారుల బృందాన్ని మహారాష్ట్రకు పంపించి పార్కింగ్ విధానంపై అధ్యయనం చేయడంపై కసరత్తు చేస్తున్నారు. ఈ పాలసీ అమలైతే అక్రమ పార్కింగ్ కు చెక్ పెట్టవచ్చని ఆలోచిస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో రోడ్లకు ఇరువైపులా కార్లను నిలుపుతున్న వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది రవాణా శాఖ. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లో కార్లను పార్కింగ్ చేసేందుకు ఇండ్లలో స్థలం లేకపోవడంతో రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య వస్తోంది. అక్కడక్కడ అక్రమ పార్కింగ్ పై గొడవలు జరగడం, ఆ గొడవలు పెద్దవై పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాయి. ఈ సమస్యను నివారించేలా కొత్త విధానం తీసుకురావాలని చూస్తున్నారు అధికారులు. కారు కొనేటప్పుడు పార్కింగ్ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపిస్తేనే కారు కొనుగోలుకు అనుమతి ఇచ్చే విషయంపై ట్రాన్స్పోర్ట్ అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంపై కార్ల షోరూం నిర్వాహకులకు కూడా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. అలాగే పార్కింగ్ స్థలం ఉన్నట్లు సరైన ధృవీకరణ పత్రం ఉంటేనే కారు రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించడంపై కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది అమలైతే గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ పార్కింగ్ బాధ తప్పుతుందని అభిప్రాయపడుతున్నారు పబ్లిక్. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపులు, 15 ఏళ్లు దాటిన వెహికల్స్ కి సరికొత్త స్క్రాప్ పాలసీని తీసుకువచ్చి హైదరాబాద్ ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్కింగ్ కు స్థలం ఉంటేనే కారు కొనేందుకు అనుమతి అనే పాలసీని తీసుకువస్తే పార్కింగ్ సమస్య కూడా తీరుతుందంటున్నారు జనం.